అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అన్నది కాదు వాళ్ళ నినాదం. ఎప్పుడు కూడా జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగం కదా, వాళ్ళు అసలు ఆ ఉద్దేశంతోనే చెప్పరు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చెప్పరు. అసలు నాకు అర్థం కాదు అదే, ప్రైవేట్ ఉద్యోగాలు అసలు రాజకీయ నాయకులు ఎందుకు ఇప్పించాలి? మరి రాజకీయ పార్టీలు ఓటైతే ఎందుకు రావాలి? వాళ్ళ విధానపరమైన నిర్ణయాల వల్ల పరిశ్రమలు వచ్చేసేసి ఆ పరిశ్రమల వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఆ పరిశ్రమలు వచ్చినాయి అంటే మా వల్లనే కదా అంటారు వాళ్ళు. అది ఏది అంటే పద్దాక హైదరాబాద్ లో అన్ని జాబులు వచ్చినాయి అంటే చంద్రబాబు వల్లే అనేటువంటిది. అదో గుడ్డె దిశలో పడ్డట్టు నమ్మేటటువంటి మూర్ఖులు ఉన్నారు. చదువుకున్న మూర్ఖులు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇదివరకు సామెత ఉండేది అనమాట, చదువుకున్నోడి కంటే చాకలి బెటర్ అని చెప్పి. అది నిజంగా మనం కుల వృత్తులను అవమానించేటటువంటిది. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళకున్న ఆలోచన మనకు లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే చదువుకున్న తర్వాత ఇప్పుడు ఈ చూస్తుంటే అర్థమవుతుంది. అది ఇప్పుడు మీకు మంచి మార్కులు వచ్చి ఆ మార్కుల్లో కూడా టాప్ లెవెల్లో ఉండి ఆ సబ్జెక్ట్ లో ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఉద్యోగం ఇచ్చారు. అంతే కదా, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మీకు 5 ఛానళ్ళు ఇచ్చారు. హైదరాబాద్ లో ఎంతమంది మనందరం పిఎఫ్లు తీసుకున్నాం, ఉద్యోగాలు లెక్క రాసేసి ఇవన్నీ చంద్రబాబు వల్లే వచ్చిందంటే మరి జెమినీ వాడు చంద్రబాబుని చూసి ఛానల్ పెట్టాడా, ఈటీవీ వాడు చంద్రబాబుని చూసి ఛానల్ పెట్టాడా, లేకపోతే మిగతా ఛానళ్ళన్నీ ఎందుకు వచ్చినాయి, సాక్షి కూడా చంద్రబాబుని చూసి వచ్చి పెట్టాడా? బేసిక్ గా అదొక విచిత్రమైన ప్రపంచం అంతే. ఇంకొకటి కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు రాకముందు కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ ఉన్నాయి. ఇదేది ఇప్పుడు ఉన్నటువంటి అమీర్పేట ఎప్పుడుంది? అది చంద్రబాబు పుట్టక ముందే ఉన్నది. చంద్రబాబు నాయుడు అక్కడికి ముఖ్యమంత్రి కాకముందు